మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ హాజరయ్యారు. గౌరమ్మ పూజలో పాల్గొని కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చూడాలని గౌరమ్మను కోరారు. కాలనీ ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుపుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. దాని ఫలితంగా ఈరోజు ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, సెక్రటరీ అమర్బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలుగా చాలా గ్రాండ్గా ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ అసోసియేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడినటువంటి గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తీసుకొని ఇక్కడ ఈ బతుకమ్మ పండుగను చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి మహిళ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చేసి ఇక్కడ మీరు చూశారు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ పండుగ జరుపుకోవడానికి మరి మన స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్ గారు కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తిరుమల అసోసియేషన్ తరఫున పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మల్లేష్ గౌడ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, సెక్రటరీ అమర్బాబు అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రతి పండుగను కూడా చాలా విజయవంతంగా చాలా దిగ్విజయంగా జరుపుకోవడానికి మరి వీళ్ళందరూ కారకులు. దాంతో పాటు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మరి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మరి ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మల్లేష్ గౌడ్ గారిని, ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడతారు. మరి వారి మాటల్లోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా పేరున ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు. కూడా దగ్గర పూల గురించి పొద్దున్న లేచి పూలు తీసుకురావడం, బతుకమ్మలు పెంచడం పెద్ద ఉత్సాహంగా నడిపించుకునే వాళ్ళము. అదే డ్యూటీగా తీసుకొని మేము ఈ కమిటీ వచ్చాను కూడా 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మహిళను కూడా ఇక్కడికి బతుకమ్మ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు కూడా మేము కమిటీ మెంబర్లు అందరూ కూడా శ్రమపడి బతుకమ్మ గుట్టలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి బతుకమ్మ పేర్చిన వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చుకుంటా, వాళ్ళని ప్రోత్సహించుకుంటా ఈ కార్యక్రమం తీసుకుపోతున్నాము. ఈ కృషి అంతా మా కమిటీ మెంబర్స్ అందరిది. మేము ఇది కూడా కాలనీ డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ఈ మధ్యనే మేము 32 సీసీ కెమెరాలు కూడా కాలనీ ప్రతి గదిలో పెట్టించుకున్నాము. ప్రతి రోడ్లు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి కార్యక్రమం మేము కమిటీ ముందు తీసుకుపోతున్నాము. మేము ఒక్కలమే కాదు, కమిటీ మొత్తం చాటి చెప్పడానికి బతుకమ్మ రూపంలో బతుకమ్మను పేర్చి ఆడి ప్రపంచానికే చాటి చెప్పిన ఆడపడుచులం ఇక్కడ తిరుమల నగర్ అసోసియేషన్ తరఫున వీళ్ళ ప్రోత్సాహం ఉంది. చుట్టుపక్కల కాలనీలు, తిరుమల నగర్ అసోసియేషన్ అందరము ఆడవాళ్ళము వచ్చి ఇక్కడ ఆడపడుచులము ఆడుచుంటాము. వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆనందంగా అందరం కలిసి ఎక్కువగా స్టార్ట్ చేసింది గోమట్లము, ఆర్యవైశ్యులము అందరం కూడా ఇక్కడికి వస్తున్నాము. అందరూ ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కాలనీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు.